హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మన అమ్మూస్ కిచెన్లో బెల్లం పరమాన్నంని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. పరమాన్నం ఎప్పుడు చేసినా చాలా రుచిగా ఉంటుందండి. పాలు విరగకుండా పర్ఫెక్ట్గా చాలా సులభంగా ఈ పరమాన్నం చేసుకోవచ్చండి. ఈ పరమాన్నాన్ని పండుగల టైంలో ప్రసాదం కోసమైనా దేవునికి పెడతారు కదండి, నైవేద్యంగా కూడా. సరేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. పాలు కాగబెట్టుకుందామండి. నేనైతే ఇత్తడి గిన్నె తీసుకున్నాను. నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నానండి. 2 కప్స్ ఆఫ్ రైస్కి 1 కప్ పెసరపప్పు సోక్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, రైస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. నేనైతే 1 లీటర్ పాలు తీసుకోండి. నేను మొత్తం పరమాన్నాన్ని పాలతో చేస్తున్నానండి. మీరు కావాలంటే 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్ తీసుకోవచ్చు. ఇలా మొత్తం పాలతో చేస్తేనే పరమాన్నం రుచి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పాలు వేడై బాగా పొంగు వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాగా పొంగు వచ్చిన తర్వాతే మనం రైస్ని వేయాలి. ఇలా బాగా కదుపుతూ పాలని బాగా వేడి చేస్తూ ఉండాలి. తర్వాత పాలు మొత్తం వేడైన తర్వాత పొంగు వస్తుంది అనేటప్పుడు మనం సోక్ చేసిన బియ్యాన్ని వేసేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1 గంటలో పరమాన్నం చేస్తామనగా ఇవన్నీ మనం సోక్ చేసి పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందన్నమాట. బియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో పాలపై వచ్చే మీగడను పాలలో అనుకుంటూ బాగా ఉడికించాలి. మనం ఈ పరమాన్నం చేసేటప్పుడు దగ్గరే ఉండి ఉడికిస్తూ చేసామంటే ఒక అరగంటలో మన పరమాన్నం తయారైపోతుందండి. ఇక్కడ మంటను మీడియం హై ఫ్లేమ్ చేస్తూ పాలు పొంగిపోకుండా ఉడికిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాలు కూడా దగ్గర పడి అన్నం కూడా కాస్త మెత్తగా అవుతుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను బెల్లం ముందుగానే తురిమి పెట్టుకొని వాటర్ వేసుకొని కొంచెం వాటర్ని వేడి చేసుకొని మనం చల్లార్చుకోవాలండి. ఏ కప్తో అయితే రైస్ కొలిచి తీసుకున్నామో ఆ కప్తో డబుల్ అమౌంట్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ బెల్లం వాటర్ని ముందే కాగబెట్టుకొని చల్లార్చుకున్నానండి. మామూలుగా అయితే బెల్లం తురిమి ఆటోమేటిక్గా రైస్లోనే వేస్తారు. అలా కాకుండా ఇది కొత్త పద్ధతి అండి. ఇలా అయితే పాలు విరగకుండా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, పాలు అనేవి ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. అన్నం కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా తీసుకొని నొక్కి చూసామంటే మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 2 నిమిషాలు గరిటెతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ బియ్యం అవి టచ్ చేసి చూస్తున్నాను ఉడికిందో లేదోనని. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికితేనే మనకి చాలా బాగా కన్సిస్టెన్సీ వస్తుంది ఫ్రెండ్స్. పాలని ఇంకా బాగా దగ్గరగా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలాచి కూడా క్రష్ చేసుకొని వేస్తున్నానండి. నేను బాగా ఈ పాలు రైస్ బాగా దగ్గర పడే మనం పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళను వడకట్టి తీసుకుందాం. ఇప్పుడు బెల్లం నీళ్లు తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టైనా తీసుకోవచ్చు, అసలు స్టవ్ ఆఫ్ చేసైనా తీసుకోవచ్చండి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి తీసుకున్నాను. అలాగే బెల్లం నీళ్లు కంప్లీట్గా చల్లారిపోవాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నేను లాంగ్ వీడియో పరమాన్నం ఎందుకు చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? నేను కొత్త ట్రైపాడ్ తీసుకొని నా మొదటిగా లాంగ్ వీడియో స్వీట్తో మొదలు పెట్టాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వంటలన్నీ పక్కా ముస్లిం స్టైల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. వీటన్నింటినీ బాగా కలపాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలండి. పరమాన్నం ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. ఈ పరమాన్నంకి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ పోపు అంతటిని ఆ పరమాన్నంలో వేసేసి క్లోజ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా నెయ్యి, ఆ గీ ఫ్లేవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్,
అదంతా బాగా కిందకి దిగుతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మని వాసన, రుచి కూడా చాలా చూడండి ఫ్రెండ్స్, పరమాన్నం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చల్లారాక గట్టి పడకుండా బాగా ఉంటుంది. ఇలా ఏ అకేష్కైనా మనం ఇలా చేసుకుంటే చాలా కమ్మని రుచి, నోట్లో తింటుంటే అలానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. అంత గీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. పరమాన్నం రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.